హాయ్ హలో ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? చూసేసరికి 2025 సంవత్సరం కూడా ముగిసిపోతుంది. చాలామంది నేను కలిసినప్పుడు, చాలామంది దగ్గర నేను విన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ వాజ్ ఎ వెరీ బ్యాడ్ ఇయర్ అండ్ సమ్ సేస్ ఇట్ వాజ్ యాక్సిడెంటల్ ఇయర్, బట్ స్టిల్ వీఆర్ హియర్ నౌ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని మహాకృప వలన ఇంకా మనము బ్రతికే ఉన్నాం. వీఆర్ స్టిల్ అలైవ్. మనం మంచితనం వలన లేదంటే మనం చేసుకున్నటువంటి మంచి వల్ల, మనం చేసిన మంచి పనుల వల్ల మనం బ్రతకలేం, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనము ప్రాణాలతో ఉన్నాం. అలాగే చాలామంది దగ్గర ఈ సంవత్సరంలో నేను వినినప్పుడు భక్తిహీనులు, అంటే దేవునికి దగ్గరగా లేకుండా దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు, దేవుణ్ణి ఎరగని వారు, దేవునిలో ఫలించని వారు, దేవుని వాక్యాన్ని అనుసరించిన వారు అనేక రీతిలుగా అభివృద్ధి పొంది, మేము మాత్రం దేవుణ్ణి అనుసరిస్తున్నాం, దేవుని వాక్యం ప్రకారంగా జీవిస్తున్నాం, కానీ మాలో ఈ సంవత్సరంలో ఇంకా ఫలింపు లేదనేటువంటి భావాలు నేను చాలా విన్నాను. అలాంటి వారి కోసమే దేవుడి మాట చెప్పమన్నాడు. కీర్తనల గ్రంథము 37వ కీర్తన చూసినట్టయితే మొదటి 5 వచనాలు: చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మచ్చరపడకుము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. దేవుడు ఈరోజు మీతో చెప్పమన్నమాట. వచ్చే సంవత్సరము 2026వ సంవత్సరం, ద ఇయర్ ఆఫ్ లార్డ్. ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది, అది మర్చిపోవచ్చు. మనం అనుసరించే నీతి, మనం అనుసరించే దేవుడు నమ్మదగినవాడు. ఆయన నీతిమంతుడు కనుక ఖచ్చితంగా మనల్ని హెచ్చించి ఎదిగింపజేసి, ఈ రోజున మనల్ని మాటలనిన వారు, ఈ సంవత్సరంలో మనల్ని తృణీకరించిన వారి ఎదుటని దేవుడు గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నాడు. నమ్మకం ఉంటే ప్రార్థించండి. యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు ఎప్పుడు ధన్యునిగానే ఉంటాడు. ఇదే 37వ కీర్తనలో 34వ వచనం, 2026 కోసము మీ అందరి కోసం దేవుడు చెప్పన్నమాట. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు, దేవుడు నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు. ఈ 2026వ సంవత్సరంలో భక్తిహీనులను చూసి మచ్చరపడకుండా, ఇతరుల అభివృద్ధిని చూసి అయ్యో నా జీవితం ఇంకా ఇలాగే ఉంది, నా జీవితం ఇలానే ఉంటుందనేటువంటి అభిప్రాయం లేకుండా దేవునితో సాగితే దేవుడు గొప్పగా 2026వ సంవత్సరంలో మనల్ని హెచ్చించబోతున్నాడు. కాబట్టి డోంట్ ఫోకస్ ఆన్ ద వరల్డ్, జస్ట్ ఫోకస్ ఆన్ ద గాడ్. Amen and Happy New Year.